అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు మనము అల్వాల్ గోపాల్ నగర్ లో ఉన్నామండి। మనకైతే గోపాల్ నగర్ బస్ స్టాప్ కి దగ్గరలో ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి। మీరు ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి। అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ నొక్కండి। ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి। ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి। మనకైతే ఇది 153 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది। మనకి దీని డైమెన్షన్ వచ్చేసి అయితే 25x55 అండి। ఇందులో బోరు సంపు అలాగే మంజీరా కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి। మనకైతే ఇక్కడ నుంచి గోపాల్ నగర్ బస్ స్టాప్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది। ఈ హౌస్ అయితే మంచి లొకేషన్ లో ఉందండి। మనకి గ్రౌండ్ లో వచ్చేసి 2 BHK అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK అయితే ఉందండి। చూడండి ఇందులో హాల్ డైనింగ్ అయితే సపరేట్ గా ఉందండి। ఇది వచ్చేసి అయితే కిచెన్ అండి। మనకి పూజ రూమ్ కూడా సపరేట్ గా ఉంది। బెడ్రూమ్ నుంచి అయితే ఒకటి అటాచ్ వాష్రూమ్ ఒకటి అయితే కామన్ వాష్రూమ్ ఉందండి। చూస్తున్నారు కదండి హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి। మొత్తం టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి। అన్ని విండోస్ అయితే టేక్వుడ్ అయితే వాడారండి। చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। మనకైతే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒకటైతే అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది। ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి। చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి। ఇందులో నుంచి అయితే ఒకటి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి। ఇది వచ్చేసి 153 స్క్వేర్ యార్డ్స్ లో కాబట్టి అన్ని రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయండి। మనకి పైన కూడా చూసుకున్నట్టయితే 2 బెడ్రూమ్స్ అలాగే హాల్ కిచెన్ అన్ని కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయండి। ఇది వచ్చేసి పార్కింగ్ అండి। పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి। మనకి పార్కింగ్ లో కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే వాడారు। స్టెప్స్ కూడా గ్రానైట్ వాడారండి। అన్ని మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ అయితే వాడారండి। ఇదైతే ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే చాలా బాగా కట్టారు। చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి। మనకి చూడండి మెయిన్ డోర్ కూడా మంచి టేక్ డోర్ తో చాలా పెద్దగా అయితే ఉందండి। మనకి చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది। ఇక్కడ వచ్చేసి హాల్ అండి। హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది। మనకి ఇందులో నుంచి అయితే డైనింగ్ సపరేట్ గా ఉందండి। చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసి అయితే డైనింగ్ అండి। మనకి డైనింగ్ ఏరియా సపరేట్ గా ఉంది। ఇక్కడ నుంచి అయితే కిచెన్ ఉందండి। మనకి అవుట్ సైడ్ ఒక వాష్ ఏరియా కూడా ఉంది। వచ్చేసి అయితే మనకి బొల్లారం రైల్వే స్టేషన్ కి అయితే జస్ట్ 1 కిలోమీటర్ లో ఉంటుందండి। అలాగే కొంపల్లి ఎక్స్ రోడ్ అయితే 2.5 కిలోమీటర్స్ లో ఉంటుంది। చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి అయితే కిచెన్ అండి। మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి। ఇది వచ్చేసి పూజ రూమ్ కోసం సపరేట్ గా ఇచ్చారు। ఈ హౌస్ వచ్చేసి అయితే 100% వాస్తు లా కట్టారండి। మనకి దీనికి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి। ఈ హౌస్ నుంచి సికింద్రాబాద్ అయితే 11 కిలోమీటర్స్ లో ఉంటుందండి। అలాగే కరీంనగర్ హైవే రాజీవ్ రహదారి అయితే 2.5 కిలోమీటర్స్ లో ఉంటుందండి। మనకి ఈ హౌస్ వచ్చేసి అయితే మంచి సెంటర్ లో ఉంటుంది। వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి। ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్। మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే అటాచ్ వాష్రూమ్ ఉందండి। మనకైతే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది। చూస్తున్నారు కదండి వాష్రూమ్స్ లో కూడా అన్నిట్లో టైల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి। ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। మనకి అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయి। ఈ హౌస్ అయితే మంచి లొకేషన్ లో అయితే ఉంటుందండి। ఏరియా కూడా చాలా బాగుంటుందండి పీస్ఫుల్ గా। మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయండి। చూసారు కదండి టోటల్ గా ఈ హౌస్ అయితే మీరు ఈ హౌస్ ని అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చండి। అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి। థ్యాంక్ యూ అండి।